అభి ఇక్కడున్న ఛాయలేమీ కనిపించట్లేదేంటి? ఒక్కసారి కూడా బయటికి రావడం లేదు. ఒకసారి నేరుగా ఇంటికే వెళ్ళి అడిగితే. వెళ్ళి అడిగితే వాళ్ళు మాత్రం చెప్తారా? లేదు లేదు, మనమే ఎలాగోలా కనుక్కోవాలి. హలో హలో డింపుల్, నీతో ఒక అర్జెంట్ పని పడింది. ఇప్పుడా? అవును, ఇప్పుడే. నీకు ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయ్. నేను చాలా దూరంలో ఉన్నాను. నువ్వు దూరంగా ఉంటే నేను పంపించే లొకేషన్ నీకు రాదా? అంటే నేను మన ఏరియాకి చాలా దూరంలో ఉన్నాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు వెంటనే రావటం కుదరదు. సరే అయితే రేపైతే ఖచ్చితంగా రావాలి. వస్తావు కదా? సరే, వస్తాను. ఇప్పుడు ఎలా? రాహుల్, ఏవైంది? నందన ఫోన్ కలవడం లేదా? ఒక్కొక్కసారి కలుస్తుందమ్మా, రింగ్ అవుతుంది, కానీ నందన లిఫ్ట్ చేయటం లేదు. రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయడం లేదా? ఎందుకై ఉంటుంది? నాకు కూడా అదే అర్థం కావట్లేదమ్మా. అభి గురించి ఎలాగైనా కనుక్కుని అభి బ్రతికే ఉందన్న విషయం ఆధారాలతో సహా అక్కకి నిరూపించాలనుకున్నాను, కానీ అది కుదరలేదు. ఎలా అయినా అతి త్వరలో అభి బతికుందనే విషయం అక్కకి నిరూపించాలి. నందనా, వచ్చావా? ఏంటి నందన ఇది? ఎక్కడికి వెళ్ళావో తెలీదు, ఎందుకు వెళ్ళావో తెలీదు, అసలు ఏమైపోయావో తెలీదు. నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో ఒక్కసారైనా ఆలోచించావా? అంటే రాహుల్ గారు, అది నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావంటే ఒక మాట చెప్పొచ్చు కదా. కుదరకపోతే ఒక ఫోన్ చేయొచ్చు కదా, లేకపోతే అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా. దేనికి రెస్పాన్స్ లేకపోతే నువ్వు ఏమైపోయావని అనుకోవాలి. ఐఎమ్ రియలీ వెరీ సారీ రాహుల్ గారు. వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పుండాల్సింది. మీరింత కంగారు పెడతారని నేను అసలు ఊహించలేకపోయాను. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు? అడిగేది నిన్నే నందన, ఎక్కడికి వెళ్ళావు? అంటే అది ఎక్కడికి వెళ్ళావో చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నా? ఏం లేదా ఆంటీ, ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల చాలా శ్రమ పడుతున్నారు. అందుకే మీకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కోసం నేను ఏదైనా హాస్టల్కి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాను. హాస్టల్ గురించి డీటెయిల్స్ కనుక్కుందామని వెళ్ళాను.
వాట్ ఈస్ దిస్ నందన? నువ్వున్న పరిస్థితి ఏంటి? నువ్వు ఆలోచించే విధానం ఏంటి? డాక్టర్ కావాల్సినంత రెస్ట్ తీసుకోమన్నారు. అది కాదు రాహుల్ గారు. నన్ను మాట్లాడినివ్వు. నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతే నిన్ను చూసుకునే వాళ్ళు ఎవరుంటారు? సమయానికి ఏదైనా అందించడానికి నీకోసం ఎవరొస్తారు? అవును నందన, అసలే నీకు బాలేదు. ఇలాంటి టైంలో హాస్టల్లో ఉంటాను, సెపరేట్ ఫ్లాట్లో ఉంటాను అంటే ఎలా? ఇక్కడ ఉంటే నిన్ను మేమందరం చూసుకుంటాం. అక్కడిక్కడ ఉంటే నిన్ను చూసుకోవడానికి ఎవరుంటారు? అలా చెప్పమ్మా, లేకపోతే నందనకి అర్థం కావడం లేదు. నన్ను క్షమించండి రాహుల్. ఈ విషయాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. అలా కాదు నందన, బయట రోజులు బాలేదు, నీకేమో హెల్త్ బాలేదు. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళాలి కదా. అది కూడా నేను చెప్పాలా? నీకోసం ఎంత వెతికామో తెలుసా? ఐఎమ్ వెరీ సారీ రాహుల్. కావాలంటే లెంపలేసుకుంటాను, క్షమిస్తావా? ఏం అవసరం లేదులే. ఏమీ అవసరం లేదు అని అంటూనే ఇంత కోపం చూపిస్తున్నారు. పోనీ మీకోసం గుంజీళ్ళు తీనా? అప్పుడైనా క్షమిస్తారా? అరే నందన, జాగ్రత్త. నందన, అసలే నీకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, పైగా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు ఇలాంటి సర్కస్ ఫీట్లు అవసరమా? మరేం చేయాలి? తమరి మొహంలో నవ్వే కనిపించడం లేదు. ఆ నవ్వు రప్పించడం కోసం నేను నానా ఫీట్లు చేయాల్సి వస్తోంది. సరే పద, టాబ్లెట్ వేసుకుందువు గాని. ముందు నా మీద కోపం పోయిందని చెప్పండి, అప్పుడొస్తాను. అదెప్పుడో పోయింది గాని, వెళ్దాం పద. చూసావా ఐరేంద్రే, టక్కన పడబోతూ ఉంటే చటక్కున పట్టేసుకున్నాడు. అంత అలర్ట్గా ఎప్పుడైనా నీ మొగుడైనా నా మొగుడైనా ఉన్నారా? రాహుల్ తీరు చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. నాకు కూడా అనుమానం ఇప్పుడే మొదలైంది వదినా. అవును కదా, ఈ మాయలేడి నందన ఖచ్చితంగా రాహుల్ని తన బుట్టలో వేసుకుంటుంది. ఒక పక్క అత్తయ్య గారు కూడా నందనాని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇలా అయితే నందన కూడా అభిలాగే మన ప్లేస్ లాక్కుని తన పెత్తనాన్ని చూపిస్తుంది.